నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. విశాఖను ఫిన్టెక్ హబ్గా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ రంగంలో ప్రపంచానికి విశాఖను గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక సాంకేతిక రంగ సంస్థలు ఆన్లైన్లో లావాదేవీలకు మరింత భద్రత కల్పించే దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఫిన్టెక్ రంగం అభివృద్ధికి మరింతగా మథనం జరిగితే డిజిటల్ కరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి వాటిని ఇక్కడ అవసరాలకు అనుగుణంగా అమలు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందేందుకు వీలుంటుంది. డిజిటలైజేషన్, నగదు రహిత లావాదేవీల వైపు భారతదేశం పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో ఫిన్టెక్ కంపెనీలకు ప్రాధాన్యత పెరగడం, వీటిని అధ్యయనం చేయడం ద్వారా ఇందులో నాయకత్వం వహించేందుకు వీలవుతుంది. ఫిన్టెక్ రంగానికి ప్రారంభ సమయంలో సమస్యలు, ఇబ్బందులు సహజమే. వాటిని అధిగమిస్తే ఇందులో రారాజుగా రాష్ట్రం నిలబడుతుందనడంలో సందేహం లేదు. ఫిన్టెక్ కంపెనీలకు తానే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం భవిష్యత్తులో ఈ రంగానికి దక్కే ప్రాధాన్యం, ఆశిస్తున్న ఫలితాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు బ్యాండ్ విడ్త్తో అనుసంధానం, 15 MBPS వేగంతో అంతర్జాల విస్తరణ, 10 లక్షల ఇళ్లకు టీవీ ప్రసారాలు, టెలిఫోన్, అంతర్జాల సేవలు, రాష్ట్రమంతా సీసీ కెమెరాల ఏర్పాటు. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా ఈ స్వప్నం సాకారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్ను అతి తక్కువ వ్యయంతోనే పూర్తి చేయొచ్చన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు సాకారమయ్యేందుకు చర్యలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే పరిశుభ్రతకు, సహృదయతకు మారుపేరుగా నిలిచిన సుందర విశాఖ నగరం పలు జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు, సదస్సులకు వేదికగా నిలుస్తోంది. ఫైనాన్షియల్ వ్యాలీని ఇక్కడే నెలకొల్పేలా చేసింది. సాగర తీరం సహా విశాఖకు ఉన్న ఇతర ప్రత్యేకతల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫిన్టెక్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కేవలం దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి విశాఖను ఫిన్టెక్ హబ్గా చేసేందుకు ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఐటీకి సంబంధించిన భారీ సదస్సులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు వేదికగా సాగర నగరాన్ని ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రతిష్టాత్మక ఫిన్టెక్ సదస్సు నిర్వహించారు. ఇందులో దాదాపు 130 వరకు అంకుర సంస్థలు పాల్గొన్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా, క్యాపిటల్ మార్కెట్, పీర్ టు పీర్ లెండింగ్ రంగాలకు చెందిన సంస్థలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టార్టప్, ఆర్థిక సంస్థలకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాలను అదుపు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఐటీ రంగం విస్తృతికి సమున్నత అవకాశాలున్నాయని, ప్లగ్ అండ్ ప్లే విధానంలో వచ్చే 2.5 ఏళ్లలో భారీ మొత్తంలో సబ్సిడీని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బోస్టన్, సిలికాన్ వ్యాలీ, తర్వాత లండన్, ఈ ఫిన్టెక్ డెస్టినేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరైతే విన్నర్ ఉన్నారో, ఎవరైతే ఆ $1 బిలియన్ ఛాలెంజ్ అవార్డు విన్నర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ మన ఫిన్టెక్ వ్యాలీలో వాళ్ళ స్టార్టప్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మెచ్యూర్ స్టార్టప్స్ మన ఫిన్టెక్ వ్యాలీకి రావడం జరుగుతుంది. దానివల్ల ఎకో సిస్టమ్ ఇంప్రూవ్ అయితే మనం ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది డెస్టినేషన్స్ across the globe to attract the fintech investments. Similarly, సింగపూర్ కంపెనీస్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం బెనిఫిట్స్ కొని ఇస్తున్నాము. అదే కాకుండా ఒక కెనడా బేస్డ్ జోన్ స్టార్టప్స్ అని వాళ్ళతో కూడా ఎంఓయూ సైన్అప్ చేశాము. టెక్నాలజీ ఆధారిత సేవల ద్వారా 2020 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. విశాఖలోని ఫిన్టెక్ వ్యాలీలో ప్రస్తుతం సంప్రదాయ వ్యాపార ప్రక్రియలు అంతగా లేకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే కంపెనీలకు వేదికగా నిలవాలని చూస్తోంది. విశాఖలో వ్యాపారం చేయడం సులువుగా జరిగేలా చర్యలు తీసుకోవడం వల్ల కోట్ల రూపాయల టర్నోవర్తో ఇప్పటికే పాతుకుపోయిన ఐటీ పరిశ్రమకు అదనపు హంగుగా ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి 2,000 కోట్ల రూపాయల విలువైన బలమైన పారిశ్రామిక ఆధారం, విద్యాపరమైన మౌలిక సదుపాయాల కల్పనతో సహకారం అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఫిన్టెక్ companies can come and start up in Visakhapatnam, and it looks
all companies are very much happy to set up their center in Visakhapatnam. And as per our Honorable CM's view, Visakhapatnam will be going to be the leader in the fintech industry segment. When the fintech company will come, they need to recruit the manpower. So definitely our manpower will be recruited, and lot of people will get job, and simultaneously when the people will got jobs, secondary other peoples are also going to employ. ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు అవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఫిన్టెక్ సదస్సులో వివిధ దేశాలు సంస్థల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. విప్లవాత్మక మార్పులకు కారణమయ్యే ఆలోచనలతో వచ్చే సంస్థలు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ మేరకు పియర్సన్, పుట్ట వెంచర్స్, హ్యాకరెర్త్, ఫోరం సమన్విత, హైదరాబాద్ ఏంజిల్స్, ట్రేడ్ భూమి ఫైనాన్స్ టెక్ కన్సార్టియం వంటి సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సైబర్ భద్రత, డిజిటల్ విద్య, పరిశోధనల్లో అంతర్జాతీయ ప్రమాణాలను వృద్ధి చేసేందుకు ఈ ఒప్పందాలు ఉపకరిస్తాయి. స్టార్టప్స్ ఇక్కడ మాత్రమే ఉండి చేయాలంటే కష్టం, ఎందుకంటే ఇవన్నీ గ్లోబల్ నెట్వర్కింగ్ కావాలి. అందుకని ఆ అవకాశం సింగపూర్లో వాళ్ళు పనిచేయచ్చు, టొరంటోలో పనిచేయచ్చు, యూకేలో పనిచేయచ్చు. ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల మన స్టార్టప్స్కి మాకు మార్కెట్, యూఎస్ మార్కెట్ ఎట్లా, తర్వాత సింగపూర్ మార్కెట్ ఎట్లా కాకోకుండా వాళ్ళు అన్ని చోట్ల కూడా వాళ్ళకి యాక్సెస్ క్రియేట్ చేస్తున్నాం. అదే కాకోకుండా దాదాపు 7 వెంచర్ క్యాపిటలిస్టు, 2 ఏంజల్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే మనకు ఫండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళతో కూడా ఎంఓయూస్ సైన్ చేసాము. తర్వాత గ్లోబల్ ఫిన్టెక్ అకాడమీస్తో, అంటే ఏ విధంగా అయితే మన ఫిన్టెక్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ తయారు చేసే వాళ్ళతో కూడా మనము సైన్ అప్ చేసాము. ఆల్రెడీ దాదాపు 10 న్యూ స్టార్టప్ కంపెనీస్ ఆ న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఫిన్టెక్ పెడుతున్నారు. దీని ద్వారా చాలా కంపెనీస్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్కి రావడానికి స్కోప్ ఎక్కువ. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో అనుసంధానమయ్యేలా విశాఖకు మరిన్ని విమానాలు నడపాలన్న ఫిన్టెక్ కంపెనీల ప్రతినిధుల ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఐటీ రంగాభివృద్ధిని 3వ పారిశ్రామిక విప్లవంగా భావిస్తున్న ప్రభుత్వం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీని 4వ పారిశ్రామిక విప్లవంగా అంచనా వేస్తోంది. ఆన్లైన్లో పౌర సేవలు, సీఎం డాష్బోర్డ్, నగదు రహిత లావాదేవీలు అత్యధికంగా జరిగేలా చూడగలిగితే ప్రభుత్వ ఆలోచనల్లో కొంతమేర పురోగతి సాధించినట్టే అని చెప్పాలి. ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న 15% వృద్ధి రేటు సాధనకు ఫిన్టెక్ వ్యాలీ ఒక ప్రధాన చోదకంగా ఉంటుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అనేది లేటెస్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా. దానిలో 2 ఒకటి ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అనేది ఒకటి పాపులర్ అవుతుంది అనమాట. సో దాని మీద ఇక్కడ మనం విశాఖపట్నంలో ఫిన్టెక్ వ్యాలీ అనేది కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఐటీ రివల్యూషన్లో ఇది ఫిన్టెక్ అన్నది కొత్త రివల్యూషన్. ఇది అంటే ఇప్పుడు బ్యాంకులు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఈ టెక్నాలజీని వాడబోతున్నాయి. సో మనకి ఇది విశాఖపట్నం స్టార్ట్ చేయడం వన్ ఆఫ్ ద యునిక్ టెక్నాలజీస్ అది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఐటీలోనే కొత్త రెవల్యూషన్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీఆర్ విషింగ్ దట్ దిస్ విల్ బి అ సక్సెస్ఫుల్ థింగ్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఏ న్యూ ఎరా ఇన్ ఐటీ, దట్ టు ఇన్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఈజ్ కమింగ్ టు విశాఖపట్నం. ఇప్పుడు డిజిటల్ ఎకానమీలోకి వెళ్తున్నాం. మీరు మోడీ గారు మొన్న ఈ డిమానిటైజేషన్ చేయడంతో అందరూ కూడా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయాలని చెప్పి ఒక నోటీస్ కూడా రావడం జరిగింది. ఆ పర్టికులర్ కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్ కూడా చేయడం జరిగింది. అంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఈ ఫిన్టెక్ వ్యాలీ కూడా ఒక కొత్త రకమైన ఇంపార్టెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ డిజిటల్ ఎకానమీ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గ ప్రొడక్ట్స్ కానీ, దానికి తగ్గ ఏవైతే టెక్నాలజీస్ కావాలో అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే ఇండియా వైడ్ అది రోల్ అవుట్ కూడా చేయడం జరుగుతుంది. ఫిన్టెక్ వ్యాలీలో ప్రస్తుతం ఉన్న 2 లక్షల చదరపు అడుగులకు అదనంగా మరో 2 లక్షల చదరపు అడుగుల భవనాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇవి కొత్తగా ఈ రంగంలో వచ్చే వారికి ఇంక్యుబేషన్ సేవల్ని కూడా విస్తరించేందుకు ఒక మార్గంగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఫిన్టెక్ నెట్వర్కింగ్ ఈవెంట్ను ప్రతి నెల వార్షిక అంతర్జాతీయ ఫ్లాగ్షిప్ కార్యక్రమం ఆధారంగా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 9-10 తేదీల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. ఈ కార్యక్రమం జరిగిన తీరుపై పలు కళాశాలల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక రంగంలో వస్తున్న కొత్త మార్పులు తెలుసుకునే అవకాశం లభించిందన్నారు.
తమ ఆలోచనల్ని పారిశ్రామికవేత్తలతో నేరుగా పంచుకోగలిగామని వారు చెబుతున్నారు. 3 months నుంచి వీఆర్ ఇంటూ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేటింగ్ అయ్యింది. సో ఇందులో మేము 3 months నుంచి వర్క్ చేసిన కరికులం అది మేము అడాప్ట్ చేసుకుని వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దీని ద్వారా మాకు చాలా బాగా నెట్వర్కింగ్ అవుతుందన్నమాట. నేను ఎంబీఏ స్టూడెంట్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఈ ఫిన్టెక్ అకాడమీలోకి వచ్చిన తర్వాత సెవెరల్ కాన్ఫరెన్సెస్కి ఇలాగ అటెండ్ అవ్వడం, చాలా మంది ఆంటర్ప్రెన్యూర్స్ విత్ ఇన్ లోకల్ నుంచి బయట నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ మేము కనెక్ట్ అవుతున్నాము. వీఆర్ షేరింగ్ ద థాట్స్. మాకున్న ఇనిషియేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటే ఎలా తీసుకురావాలి, దేర్ మెంటరింగ్ అస్, ఎలాగా ఏంటి, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ అండ్ పాత్స్, ఎలా వెళ్ళాలి ఏంటి, ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఐడియాస్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ చాలా ఐడియాస్ ఆల్రెడీ ఇప్పుడు మాకు కాన్ఫరెన్సెస్లో చూసాము. టెక్ అనేది ఇట్ ఈస్ ఏ కొత్త ఏరియా అన్నమాట. సో ఇది ఫైనాన్స్ మరియు టెక్నాలజీ కాంబినేషన్ యూస్ చేసుకుని కొత్త ఇన్నోవేటివ్ కంపెనీస్ ఎలా తయారు చేయాలి, కొత్త ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి అన్న దాని మీద ఈ ఫిన్టెక్ అనే ఏరియా ఉంది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 50 న్యూ కంపెనీస్తో ఇంటరాక్ట్ అయ్యి ఇండియా వైడ్ నుంచి వచ్చిన ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్స్ కొత్త ఐడియాస్ అన్నింటినీ కూడా తెలుసుకున్నాము. అండ్ ఆల్సో సింగపూర్ వాళ్ళతో కూడా మాట్లాడి ఫిన్టెక్లో మనం ఏం చేయొచ్చు, వైజాగ్ ఫిన్టెక్ స్టార్టప్ వ్యాలీలో మనకు కొత్త ఐడియాస్ని ఎలా ప్రమోట్ చేయొచ్చు, ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వడం ద్వారా జనాలకి ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ అన్ని విషయాల మీద కూడా మాకు మంచి న్యూ ఇన్ఫర్మేషన్ లభించింది. ఇక్కడ మోర్ ఆఫ్ చాలా ఫినాన్స్ ఓరియంటెడ్ స్టార్టప్స్ ఉన్నాయి. సో ఫిన్టెక్ అనేది ఫినాన్స్ టెక్నాలజీని రెండు కలిపి తెస్తుంది. So I think it's going to be a very good platform. Fintech Valley is also going to be here. So it's going to be a very good push for Vizag startups and Vizag students as well. And it's very good opportunity as well. అది కాకుండా నెట్వర్క్ చేయడానికి చాలా ఎక్కువ ఐడియాస్ వచ్చాయి, చాలా మందిని కలిసాము. ప్రస్తుత సదస్సుకు లభించిన స్పందనను దృష్టిలో ఉంచుకొని రానున్న అక్టోబర్ 9, 10 తేదీల్లో గ్లోబల్ ఫిన్టెక్ సదస్సును మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఐటీ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. నగదు రహిత లావాదేవీల విధానంలో విశాఖ బ్రాండ్ను తీసుకురావాలని భావిస్తోంది. మొత్తానికి అన్నీ అనుకున్నట్టుగా సాగితే ఫిన్టెక్ వ్యాలీ పురోగతి రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమికి పోషించనుందనడంలో సందేహం లేదు.